నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుగ్గరాజ పట్టణం ఓడరేవు మంజూరు చేసిందని, ఓడరేవు నిర్మాణానికి టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రయత్నించకుండా గూడూరు ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడి. ఈ నెల 9వ తేదీ వెంకటగిరిలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు గూడూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపు. పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చిల్లకూరి వెంకట సుబ్బయ్య జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు శనివారం ముగ్గుల పోటీల నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రోహిణి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుగ్గరాజ పట్టణం ఓడరేవు మంజూరు చేసిందని, ఓడరేవు నిర్మాణానికి టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రయత్నించకుండా గూడూరు ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడించారు. గూడూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఎంతో కష్టపడి దుగ్గరాజ పట్టణం ఓడరేవు మంజూరు చేయించామని, పోర్టు నిర్మాణం జరిగి ఉంటే ప్రతి కుటుంబానికి 1-2 ఉద్యోగాలు వచ్చి ఉండేవని అన్నారు. ఓడరేవు కాకుండా అడ్డుకొని తెలుగుదేశం మరియు వైసీపీ ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో నేడు ఆంధ్రప్రదేశ్ కాస్త ఆందోళన ప్రదేశ్, ఆకలి ప్రదేశ్గా మిగిలిపోయిందని పేర్కొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి, నాయకులు పూల చంద్రశేఖర్, వేమయ్య, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు చదువుకొని ఖాళీగా ఉన్నారు. నేను మొన్న తిరుపతిలో ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే ఆ అమ్మ చెప్పుకొచ్చింది, మా ఇంట్లో 3 బిడ్డలు ఉన్నారు. 3 బిడ్డల్లో ఒక బీటెక్ పాస్ అయి ఉన్నాడు. ఆ అబ్బాయి బ్రాందీ షాపులో పనిచేస్తున్నాడు. 5,000 రూపాయల కంటే నేను బాధపడ్డా. ఇంజనీర్ అయ్యి బ్రాందీ షాపుల్లో నిలబడుతున్నాడు అని అంటే ఇది నిజంగా అందరూ తల వంచుకోవాల్సినటువంటి విషయం. మరి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసేదాని కొరకుగా మరి 10 సంవత్సరాల నాడు నేను కష్టపడి ఒక ప్రాజెక్టును తీసుకొని వచ్చాను. దాని పేరు దుగ్గరాజపట్టణం ఓడరేవు. దుగ్గరాజపట్టణం ఓడరేవు ఈ పార్టీకి ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాల్సింది. పూర్తయ్యి ప్రతి ఇంటికి 1-2 ఉద్యోగాలు వచ్చి అందరూ హాయిగా ఉండాల్సినటువంటి రోజు. మరి అంతేకాదు గూడూరు పట్టణం ఒక మద్రాసు పట్టణం లాగా తయారై ఉండాల్సింది. దీనికి అంతటికీ మోసం చేశారు మన ప్రాంతీయ పార్టీలు. ముఖ్యంగా చెప్పుకోక తప్పదు. వైసీపీ పార్టీ కానీ, రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ కానీ, మరి చంద్రబాబు నాయుడు కానీ దుగ్గరాజ పట్టణ ఓడరేవు రాకుండా ఆపినటువంటి ఘనత కూడా వాళ్ళిద్దరికే దక్కింది. ఒక ఆయన తర్వాత ఒక ఆయన మోసం చేశారు గూడూరుకి. గూడూరు ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి ఉండాల్సినటువంటి ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అన్యాయం చేసినటువంటి రాజకీయ పార్టీలు 2 ఒకటి వైసీపీ, రెండోది సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆందోళన అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆందోళన ప్రదేశ్గా తయారైపోయింది. అవినీతి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా తాలూకా ఆఫీసుకు వెళితే ఒక్క కాగితం పైన సంతకం పెట్టాలంటే డబ్బులు లేదే చేయటం లేదు. పట్టా పైన కూడా ఏదన్నా చిన్నది రేషన్ కార్డుకు పోతే కూడా డబ్బులు అడుగుతున్నారు. ప్రతి దగ్గర డబ్బులు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి ప్రదేశ్గా మారిపోయిందని తెలియజేస్తున్నాం. మరి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ధరలు ప్రతి వస్తువు పైన కూడా ధరలు పెంచేసింది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం బీపీ టాబ్లెట్ పైన కూడా ట్యాక్స్, మరి జ్వరం టాబ్లెట్ పైన ట్యాక్స్. 20 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో
చెప్పి 22 మంది ఎంపీలు ఇచ్చినప్పటికీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోగా రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టాడు బీజేపీ ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా వస్తే ఈ ప్రాంతంలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చేటి, అదేవిధంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఉపాధి దొరికేది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, అభిమానించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొని వస్తుంది. దానివల్ల ఈ ప్రాంతంలో కూడా సస్యశ్యామలంగా అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఈ ప్రాంతంలో వచ్చినటువంటి దుగరాజపట్నం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి వనరులు లేవు, రాజధాని లేదు అనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాని విభజన చట్టంలో చేర్చడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అలాగే బీజేపీకి సరెండర్ అయ్యి ప్రత్యేక హోదా మర్చాయి. అలాగే ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్లో మేము గవర్నమెంట్లోకి వస్తే ప్రత్యేక హోదా మెడల్ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తూ ఉన్నారు. కానీ నేటికి అది కనుమరుగైంది. అదే కానీ ప్రత్యేక హోదా వచ్చుంటే సుమారు ఈ రాష్ట్రంలో 25 లక్షల ఉద్యోగాలు. ఈ నెల 9వ తేదీ వెంకటగిరిలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు గూడూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ విజయవంతంపై నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ మండలాల వారీగా జన సమీకరణ ఏర్పాట్లను చర్చించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రా కదలిరా బహిరంగ సభ 9వ తేదీ వెంకటగిరిలో జరుగుతుందని అన్నారు. గూడూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ చేయాలని కోరారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన జరుగుతుందని, మరో 100 రోజుల్లో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్తారని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని స్పష్టం చేశారు. వెంకటగిరిలో జరగనున్న బహిరంగ సభ విజయవంతంకు నాయకులందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, వెంకటేశ్వరరాజు, వెంకటేశ్వరరెడ్డి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. రా కదిల్రా అనేటువంటి కార్యక్రమానికి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు. ఈ సభ వెంకటగిరిలో జరుగుతుంది. ఈ సభకి ఏ విధంగా జన సమీకరణ మనం చేయాలనే దానిపైన పెద్దలందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారు, నరసింహన్ కూడా వచ్చారు. మనకి దాదాపు 15,000 మంది టార్గెట్ ఇచ్చారు. గూడూరు నియోజకవర్గంకి 15,000 మంది టార్గెట్ ఇచ్చారు. ఆ 15,000 మంది ఏ విధంగా మనం తీసుకెళ్లాలా అనే దానిపైన ముందుగా ఈ 3 మండల నాయకులతో మాట్లాడాలని అందరూ వచ్చినారు. కాబట్టి ఒక్కొక్క వార్డు నుంచి, టౌన్ అయితే అలాగే మండలం అయితే ఒక గ్రామం నుంచి ఎంతమంది మనం గ్యాదర్ చేయగలుగుతామని చెప్తే దాని ప్రకారం మనం బస్సులు, టెంపోలు, కార్లు అవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. కాబట్టి ఆ టార్గెట్ ఇస్తే ఈ 3 మండలాలు ఈరోజు ఎంతమంది వస్తారో చూసుకొని, ఎందుకంటే మ్యాక్సిమం మనం పంపించే 15,000లో దాదాపు 7 నుంచి 8 నుంచి 10,000 వరకు గూడూరు మండలం, గూడూరు టౌన్, చిలకూరు నుంచి పంపించాలి. అంటే మన గండి దగ్గర కాబట్టి ఇక వాకాడు, చిన్నమూరు, కోట చాలా దూరం, అక్కడ రావాలని చాలా ఇబ్బంది. అక్కడ కూడా తీసుకొస్తాం. కానీ ఇక్కడ మెయిన్ గ్యాదరింగ్ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలు కూడా ఎంతమందిని తీసుకొస్తారో, ఎన్ని బస్సులు కావాలా, కూర్చొని మాట్లాడి చెరుకూరుకి ఎన్ని బస్సులు కావాలా, గూడూరు టౌన్కి ఎన్ని బస్సులు కావాలా, అలాగే గూడూరు రూరల్ మండలంకి ఎన్ని బస్సులు కావాలా, అది కూడా చెప్తే బాగుంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలా. దాదాపు 1 లక్ష మంది జనాభాతో వెంకటగిరిలో ఈ మీటింగ్ జరుగుతుంది. రా కదిల్రా దీని పేరు. ఇది ఒక వెంకటగిరికి సంబంధించిన మీటింగే కాదు, 7 నియోజకవర్గాలు, తిరుపతి పార్లమెంట్ నుండి 7 నియోజకవర్గాలు. వెంకటగిరి ఎమ్మెల్యే గారికి ఎంత అవసరమో గూడూరు మనకు కూడా అంత అవసరం. మీటింగ్ వెంకటగిరి ఎమ్మెల్యే గారు ఒకరే సక్సెస్ చేయాలంటే కుదరదు, మనం కూడా సక్సెస్ చేయాలి. అది మన మీటింగ్గా భావించాలి. స్థలం కూడా మనం చూస్తే ప్లేస్ కూడా 11 ఎకరాలు వెంకటగిరిలో తిరుపతి రోడ్లో అది ఎంపిక చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ ఇటుపక్క నుంచి వచ్చే వాళ్ళకంతా కూడా పార్కింగ్ వెంకటగిరికి ఈ ప్రాంతం
పార్కింగ్ అంతా ఇటుపక్క, తిరుపతి నుంచి అటుపక్క వచ్చే 3 నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతికి అటుపక్క నుంచి అక్కడ పార్కింగ్ వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా మనమందరూ కూడా భారీ ఎత్తున కూడా సభను సక్సెస్ఫుల్ చేసి ఈ రాష్ట్రంలో నెలకొన్న JOBC కార్యక్రమం నేను కూడా వెళ్ళాను. అక్కడ అమరావతిలో జరిగిన సభకు నేను ఎక్స్పెక్ట్ చేసినంత మంది ఆ యొక్క సదస్సుకు హాజరయ్యారంటే ఇప్పుడు అన్ని వర్గాలు కూడా ఏ విధంగా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎట్లా ఫిబ్రవరి నోటిఫికేషన్ అంటా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే మన ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈ సభను విజయవంతం చేసే దాంట్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ యొక్క సదస్సుకు సంబంధించి ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా అక్కడికి వచ్చేదానికి అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తరలించేదానికి మనం ఏ విధంగా చేయాలని ప్రణాళికాబద్ధంగా ఇన్ఛార్జి వారిలు అదేవిధంగా పరిశీలకులు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడి కరెక్ట్గా దానికి ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ వచ్చేదానికి, ముఖ్యంగా మహిళలు కూడా భారీ ఎత్తున ఆ యొక్క సమావేశానికి బహిరంగ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఏదైతే మన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల ప్రజలందరూ కూడా వచ్చేదానికి ఊరు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎన్నికల శంఖారావంగా మన తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎన్నికల శంఖారావం సభగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎగటికని దాని బహిరంగ సభ ఏర్పాటులో భాగంగా ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. ప్రత్యేకంగా పెద్దలందరూ కూడా దాని గురించి మాట్లాడారు. ఈరోజు నన్ను కూడా జన సమీకరణ మీద దృష్టి పెట్టడానికి కోసం ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క మొట్టమొదటి బహిరంగ సభ కనిగిరిలో జరుగుతూ ఉంది. అద్భుతమైనటువంటి ప్రజాస్పందన, లక్షలాది మంది జనాలతో ఈరోజు భారీ బహిరంగ సభ అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు అంటే 9వ తేదీన జరగబోయేటువంటి ఎగడిగిరిలో జరగబోయేటువంటి బహిరంగ సభని మనందరం కూడా ప్రతిష్టాత్మకంగా భావించి దిగ్విజయం చేసడానికి ఈ సైకో పరిపాలనని, ఈ రౌడీ పరిపాలనకి మరో 100 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వేధించడం తప్పనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈరోజు కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి ఏరియాలో చాలా చక్కగా మొబిలైజేషన్ కానీ, జనాలు రావడం కానీ, తండోపతండాలుగా స్వతహాగా కూడా వస్తున్నారు బాగా. అట్టని వాళ్ళు స్వతహాగా వస్తారని మీరు హామీ ఉండకుండా మనం లిఫ్ట్ చేసుకునేదానికి, మనం వచ్చేటట్టు చేసుకునేదానికి మనం ఎంతైనటువంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం. కాబట్టి మేము ఇప్పుడు ఉన్నటువంటి 6 మండలాల్లో, ఇంక్లూడింగ్ రూరల్, గూడూరు రూరల్, గూడూరు టౌన్, తక్కువ 4 మండలాల్లో కలిపి మనం 20,000 గూడూరు పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్స్ ఆధ్వర్యంలో చెల్లుకూరు వెంకట సుబ్బయ్య జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని చిలుకూరు వెంకట సుబ్బయ్య జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు ఆంధ్ర మహిళా మండలి మరియు క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు ముగ్గులు నిర్వహించామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ విష్ణువందన, సెక్రటరీ శశిరేఖ, సెక్రటరీ స్నేహలతారెడ్డి, మెంబర్లు శశికళ, ఎస్ లక్ష్మీ, జయ, జ్యోతి, ఈరోజు ప్రోగ్రాం డోర్ దీప్తి తదితరులు పాల్గొన్నారు.
శరణ్య, వైష్ణవి 21 నెంబర్ 21 వచ్చేసారా? నందిని ఏం పేరు? అమ్మ పేరు రాదు. పాఠశాల సమాజంలో ఉంటుంది. సమాజం అందరు గర్ల్స్, ఆ గర్ల్స్ అనే దాని మీద ఒక కాన్సెప్ట్ మాకు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలకి ఏదో ఒక బీజం పడాలా, మంచిగా ఎంత బిజీగా ఉంది ఇక్కడ వస్తున్నారంటే ఎంత అసెట్ జడ్జిలు నిర్ణయించారు. దానిలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా అవి పాటించిన వాళ్ళకే మార్కులు వస్తాయి. దాన్ని బట్టి మిగతా వాళ్ళు ఏం ఫీల్ కాకూడదు. ఎందుకంటే కలర్ కాంబినేషన్కి ఇస్తారు, ఆ వేసే లైన్ కరెక్ట్గా వేసారా లేదా చూస్తారు, ముగ్గులు దానికి చుక్కలు పెట్టారా లేదా అనేది చూస్తారు, మీరు వేసిన టైం ప్రకారం వేసారా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేసే వాళ్ళు ఇచ్చుంటారు. అది జడ్జిమెంట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎవరు జడ్జిమెంట్ చేశారో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి పరిస్థితులు. అయినా మీరు అర్థం చేసుకొని ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళని అభినందించాలి అందరూ కూడాను. చాలా సంతోషం, మీరందరూ బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీకు ఇక్కడ ఈ స్కూల్లో మంచి టీచర్స్ ఉన్నారు, అన్ని వసతులు కూడా గవర్నమెంట్ వాళ్ళు బాగా కల్పించున్నారు. చదువుకునేది ఒకటే మీ పని. మన స్కూల్కి ఎప్పుడు మంచి పేరు ఉంది. ఎప్పుడైనా కూడా కాంపిటీషన్ చూసుకుంటే కూడా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కన్నా కూడా మన స్కూల్కి మంచి ర్యాంకులు తెస్తున్నారు. ఈ మండలంలోకే మనం ఫస్ట్ రావాలి మన స్కూల్ అని కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కష్టపడి చదివితే ఎవరైనా కూడా ఖచ్చితంగా ముందుకు పోతారు. కాబట్టి మనం టీవీలు అలాంటివన్నీ తర్వాత చూసుకోవచ్చు. కనీసం ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. 10th క్లాస్లో మనం ఫస్ట్గా రావాలి. మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా మనం స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం మా క్లబ్బుల తరఫున. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి చదివి మీ స్కూల్కి, మీ టీచర్స్కి, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి. ఈరోజే కాదు, ప్రతి ప్రోగ్రామ్ని కూడా మన పాఠశాలలో జరుపుతున్న ఇన్నర్వీల్ మేడమ్స్ అందరికీ కూడా మా పాఠశాల తరఫున సాదర స్వాగతం మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలను మీరు సెలెక్ట్ చేసుకుని రంగోలీ పోటీలని జరిపి మా విద్యార్థులకు బహుమతులు అందజేయడానికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మేడం. చాలా బాగా స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే తక్కువ టైం ఉండింది మేడం, మాకు అన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ పిల్లలకి టైం లేకుండా ఉండింది. అయినా వాళ్ళు తక్కువ టైంలోనే బాగా చేశారు. సో దీనికి సహకరించిన ప్రతి మేడంకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే కాదమ్మా, మేడం వాళ్ళు ఓన్లీ కల్చరల్ యాక్టివిటీసే కాదు, మనకి అకాడమిక్ యాక్టివిటీస్ కూడా ఎవ్రీ ఇయర్ మనకు ఎవరైతే టాప్ 3లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ డేని వాళ్ళు మెన్షన్ చేసుకుని ఆ రోజున వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అట్లానే లాస్ట్ టైం కూడా మనం ఒక 3 మెంబర్స్ని పంపించాము మేడం వాళ్ళ ప్రోగ్రామ్కి. ఎవ్రీ ఇయర్ మన పాఠశాలకి అవకాశం వస్తూ ఉంది. వాళ్ళు కూడా మన పాఠశాల విద్యార్థులంటే ఇంకా ఎక్కువ ప్రేమతో చక్కగా పేరెంట్స్ని అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలి. ఆ విధంగా ఈ స్కూలు ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. మేము ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు యాక్చువల్గా మీ పేరెంట్స్ కూడా వచ్చి మీతో పాటు ఆమె సహకారంతో మీరు ముగ్గేయాలనేది మా కాన్సెప్ట్. లేదు మీ పేరెంట్స్ ఎందుకు సహకరించలేదు, మీతో చెప్పలేదా మీకు? వాళ్ళు వచ్చింటే బాగుండేది. మన కల్చర్ ఏంటి, మన సంస్కృతి ఏంటి. ఈరోజు గొప్పిలు తట్టాము అందరం, బాగుండిందా? అందరం ఎంజాయ్ చేశాం కదా. అట్లా పిల్లలు మేము కూడా అట్లా, ఎందుకంటే చాలామందికి తెలియదు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో సంక్రాంతికి సంబంధించి. పాత రోజుల్లో మేమంతా మా అమ్మమ్మల ఊర్లకి, నాయనమ్మ ఊర్లకి వెళ్ళిపోయి అక్కడ అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. రకరకాలుగా ఉండేవి ఆడ ఆటలు అంతా. ఇక్కడ అసలు మనకేముంది, ముగ్గేసుకోవడం కూడా ఒళ్ళు బద్ధకం అయిపోయింది మనకు. వాటి ముందు ముగ్గేసుకొని కూడా మేము పిల్లకాయలప్పుడు అందరూ వచ్చేవాళ్ళు ఊళ్ళోకి.
హరిదాసులు వచ్చేవాళ్ళు, బుడబుక్కలోళ్ళు వచ్చేవాళ్ళు, గంగిరెద్ది వాళ్ళు వచ్చేవాళ్ళు, గాలిపటాలు ఎగరేసేవాళ్ళు. ఎన్ని ఉండేటివో మేము పిల్లకాయలప్పుడు పైన గాలిపటాలు కింద పడిపోతే వాటి వెనకాల ఆడపిల్లకాయలు కూడా బతికిచ్చేవాళ్ళు. ఇప్పుడు చూద్దామన్నా 1-2 గాలిపటాలు తప్ప లేవు. అంత బిజీ అయిపోయినాం, మన పేరెంట్స్ అయిపోయినారు, పిల్లలు కూడా అంత బిజీ అయిపోయినారు. అసలు మన సంస్కృతిని మర్చిపోతున్నాము. అది మన పక్క ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము మేము ఈ నెక్స్ట్ ఇయర్ మాత్రం ముందుగా అనుకొని ఇక్కడ అన్నీ వచ్చేటట్టుగా చేసేటట్టు ప్లాన్ చేస్తాము. కాబట్టి మీ స్కూలు టీచర్స్ ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ స్కూల్లో చాలామంది గర్ల్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ముగ్గులు వేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చిలకూరు వెంకట సుబ్బమ్మ హై స్కూల్ నందు పెట్టడం జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరూ చాలా చక్కగా వేస్తున్నారు ముగ్గులు. మీరెంతో శ్రమపడి వేసిన దానికి మీ అందరికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ వేసినందుకు మా 2 క్లబ్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ స్కూల్లో ఈ ముగ్గుల పోటీలే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఇక్కడ స్టూడెంట్స్ చాలా క్రమశిక్షణతో ఉన్నారు. టీచర్స్ కూడా ఇక్కడ వీళ్ళని చాలా క్రమశిక్షణతో పెట్టి బాగుంది. కాబట్టి ఈ స్కూల్ని ఎంచుకొని అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ టీచర్స్ అందరికీ కూడా కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు మరువలేనివని చెప్పిన ముఖ్యమంత్రి మంత్రులకు కనీస వేతనం ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె కనబడటం లేదా అని సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. గూడూరు పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు నియంత్రించి వారిని అక్కడి నుంచి పంపించేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ శిబిరంలో సమ్మెను కొనసాగించారు. సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చెత్త మలమూత్రాలను శుభ్రం చేస్తున్న కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రతి నెల జీతం ఇవ్వాలని అనేక నిరసనలు చేసి నిరవధిక సమ్మెకు దిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, బివి రమణయ్య, శివకుమార్, సురేష్, రమేష్, ప్రసాద్, ప్రభావతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు కోరే కోరికలు చాలా న్యాయమైనది, ధర్మమైనది. చాలా చిన్న చిన్న కోరికలే, వాళ్ళే మడులు మాన్యాలు భోగభాగ్యాలు ఏం అడగలే. ఈ దేశ ప్రధానమంత్రి మున్సిపల్ కార్మికుల కాళ్ళు కడిగి నెత్తిని జల్లుకొని దండం పెట్టుకున్నాడు. ఎందుకని పెట్టుకున్నాడు? చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఆఫీసులు అంతా ఉన్నారు. వాళ్ళనంతా వదిలేసి మున్సిపల్ కార్మికుల కాళ్ళు ఎందుకు కడిగినాడు ప్రధానమంత్రి? ఆయన ఉలకడు పలకడు అట్ట ఆయన కాళ్ళు కడిగినాడు. ఆయన చెప్పింది ఏంటంటే కరోనా కాలంలో అందరూ కూడా భయపడిపోయి మూల నక్కికుంటే ఒక్క మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది, పోలీసు, ఆశా ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళ ప్రాణాలు పోతే అని చెప్పి ప్రజలకు సేవ చేసేది చాలా గొప్ప వాళ్ళు. ఈ అన్నిట్లో కూడా ఈ మున్సిపల్ కార్మికులు మలము, మూత్రము, గబ్బు, చెత్త, కులిపోయింది, చచ్చిపోయినట్టు జరుగుతుంది. ఈ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కానీ దీనికి ముందు 11 రోజులు కానీ చేస్తూ ఉన్నాం. ఈ 11 రోజు, ఈరోజు 12 రోజులుగా మేము ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చి ఎందుకు ఈ బాధలను పడుతున్నామంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంలో విఫలం అవడం వల్ల ఈరోజు మేము రోడ్డు ఎక్కి ఈ విధంగా మున్సిపల్ ఆఫీస్ ముట్టళ్ళు కానీ, కలెక్టర్ ఆఫీస్ ముట్టళ్ళు కానీ, రోడ్డు మీద నినాదాలు కానీ, ప్రచారాలు కానీ అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఎందుకు మేము మన ప్రభుత్వం వస్తానే పర్మనెంట్ చేస్తాం 6 నెలల్లో అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తేడా లేదు, ఇద్దరిని పర్మనెంట్ చేస్తామన్నారు. సమాన పని సమాన వేతనం ఇస్తా అన్నారు. వేరే ఇప్పుడు ఏం చేశారు? ఇదే ప్రభుత్వం పెద్దలు మొన్న చర్చలకు వచ్చిన 3 నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూల సురేష్ గారు, బొత్స సత్యనారాయణ గారు, అయ్యా మీకు తెలియదా ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హౌస్ హౌసింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేసేదానికి వీలవద్దా కాదా అనే విషయం మీకు తెలుసా తెలియదా? తెలిసి మీరు మమ్మల్ని మభ్యపెట్టి మా ఓట్ల కోసం మీరు రాజకీయం చేసేదానికి మా జీవితాలతో ఆడుకుంటారా?
అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మనం చర్చలకు వెళ్ళినప్పుడు వీళ్ళు ముగ్గురు హౌస్ హౌసింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేసేదానికి ఆయన ఇచ్చిన హామీ కూడా నెరవేరకపోతే ఈరోజు సమ్మెకు తీర్చడం జరిగింది. ఇది మేమే చేసేది కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని మున్సిపాలిటీలో కార్మికులు చేస్తున్నారు, దాంట్లో బాగా చేస్తున్నాం. కానీ ఈ యొక్క సమ్మెలో కూడా మన నాయకులు చెప్పినట్టు వాళ్ళ యొక్క ఆవేదన మనకందరికీ తెలుసు. ఈరోజు మనం ఒకరోజు పనికి పోకపోతే రెండో రోజు బతికేది చాలా కష్టం. అంటే వీళ్ళు విపరీతంగా ఉప్పుల కానించి కూడా విపరీతంగా రేట్లు పెంచి ఉండరు. దానికి ఉప్పు రేట్లు పెంచారు, దానికి అనుగుణంగా మా జీతభత్యాలు పెంచమన్నాం. కానీ జీతభత్యాలు కూడా పెంచుతామని మేము పెంచమని అడిగింది కాదు. ఆ రోజు సుప్రీంకోర్టు కూడా ఒక సామాన్య కార్మికుడు బతకాలంటే కనీసం 26,000 కావాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అయ్యాను అదేవిధంగా పనికి దగ్గర పనిముట్లాడుతున్నాం. మరి ఆగిన జీతాలు నెల పని చేసుకుంటే ఆ వచ్చే జీతంతో అప్పులు లేకుండా బతకాలని మా కోరికతో ఉంటే వాళ్ళు పనిచేసిన జీతాలు కూడా మనకి ఈకపోతున్నారు. ఆ విధంగా మా సమస్యలు చూస్తే ఈరోజు నూనె లేదు, బట్టలు లేవు, చెప్పులు లేవు. అయ్యేగా మున్సిపాలిటీలో కార్మికులు కూడా వాళ్ళకి పనికి తగ్గ పనిముట్లన్నీ ఇవ్వాలి. అవి వీకపోగా ఈరోజు అనేది మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మేము ఇది సమ్మె మొదలుపెట్టినాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మీడియా సమక్షంలో మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అసెంబ్లీ సాక్షిగా 2016లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. ఆ జీతం ఇవ్వట్లేదు. అవుట్ స్కోరింగ్ కార్మికులు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు వేరు కారు, వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని మీరు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఇచ్చిన హామీని ఎలా మర్చిపోయారు? ఎందుకు మర్చిపోయారు? మున్సిపల్ కార్మికులు కరోనా సమయంలో ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పియ్య అన్నీ చదివారు. ఏమీ లేకపోయినా మాస్కులు, గ్లౌజులు మీరు ఇవ్వకపోయినా మేమెంతో కష్టపడి మా ప్రాణాలకు తెగించి ఆ రోజు పోరాడి అందరినీ కాపాడాము. మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు సీఎంగా గెలిచారు. ఆ విషయం మీరు మర్చిపోబాకండి. మా హక్కుల మేరకు మేము అడిగిన అన్ని మాకు ఇవ్వాలని మేము పదే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామయ్యా. ఎన్నికల్లో ముందు ఇచ్చిన వాగ్దానాలని ఈరోజు వరకు అమలు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె ఈ రోజుకి 12వ రోజుకి చేరుకుంది. నిరవధిక సమ్మె. వాళ్ళు ఏం గొంతమ్మ కోరికలు అడగటంలే, మీరు ఇచ్చిన వాగ్దానాలని అడుగుతున్నారు. మీరు అసెంబ్లీలో ఇచ్చిన వాగ్దానాలని, మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలని వాళ్ళు అడుగుతున్నారు. దానికి మీరు మీ మినిస్టర్ల చేత ప్రతిరోజు చర్చలతో కాలయాపన చేస్తూ నెట్టుకొస్తున్నారు. వాళ్ళకి ఆకలి పస్తులతో ఈ రోజుకు 12 రోజులైంది. నిర్వాహక దీక్షలో కూర్చొని ఉన్నారు. దాని గురించి పట్టించుకోరా? పండగలు వెళ్తున్నాయి, క్రిస్మస్ వెళ్ళిపోయింది, జనవరి 1 వెళ్ళిపోయింది, పండుగలు వస్తున్నాయి, సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. కనీసం ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇప్పటి వరకు మాకు నెరవేర్చలేదు. మేము మున్సిపల్ కార్మికులందరం ఈ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుకి ఎక్కామంటే ఆయన దయ అది. ఎందుకంటే మేము ఎన్నోసార్లు ఆయనకి వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నాం. అయా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, అయా మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని. కనీసం ఆయన మా గోడు ఎన్న బాపితే లేదు. ఎందుకంటే మాకు ఎవరు అండలేరు, వాళ్ళకేంది మనం సహాయం చేసేది అనే విధంగా అనుకుంటున్నాడు. ఆ రోజు కరోనా టైంలో మేము లేకపోతే అసలు ఈ సమాజంలో ఎవ్వరూ అసలు ముందుకు రాలేదు. ఆ రోజు మేము మున్సిపల్ కార్మికులుగా మేము, అదేవిధంగా డాక్టర్సు, అదేవిధంగా ఆశా వర్కర్సు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది. మనుబోలు మండల పరిధిలోని రామదాసు సత్రం కృష్ణాపట్నం పోర్ట్ రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మనుబోలు మండలం రామదాసు సత్రం సమీపంలోని కృష్ణాపట్నం పోర్ట్ రోడ్డు వద్ద లారీ స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో ఇడిమేపల్లి గ్రామానికి చెందిన కురుకొండ రామయ్య అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందారు. నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న లారీ రామదాసు సత్రం నుంచి గూడూరుకు స్కూటర్పై వెళ్తున్న రామయ్యను ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటగిరిలో చంద్రబాబు రా కదలిరా భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి. మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఈ నెల 9వ తేదీన వెంకటగిరిలో జరిగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు గూడూరు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. చిట్టమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ శాసనసభ్యులు
పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీగా జన సమీకరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో గూడూరు నియోజకవర్గం పరిశీలకులు పెళ్లికూతురు శ్రీనివాసులు రెడ్డి, చిట్టమూరు, కోట, వాకాడు మండలాల టీడీపీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, సర్వోత్తమరెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాయకులు జనార్దన్ రెడ్డి, కందల బాలకృష్ణ, సునీల్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు భారతమ్మ, ప్రమీల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన మీటింగ్ అది. అంటే ఒక వెంకటగిరి మీటింగ్ కాదు. అందరూ అనుకోవచ్చు మనకేం సంబంధం అని. అది సెంటర్ కాబట్టి వెంకటగిరి పెట్టారు అన్ని 7 అసెంబ్లీ స్థానాలకి. కాబట్టి వెంకటగిరిలో జరిగినా మన గూడూరులో జరిగినట్టే మనం భావించి అదేవిధంగానే జన సమీకరణ కూడా మనందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. నాయకులు ఏ విధంగా జన సమీకరణ చేస్తారు, ఏ గ్రామాలకి ఏ వెహికల్ పెడతారు, అలాగే ముఖ్యంగా మన పార్టీ లీడర్స్ అందరూ కూడా వెహికల్స్ ఉన్నాయి. దాంట్లో ఎట్లా వస్తారు మన వాళ్ళందరూ. మిగిలిన జన సమీకరణ కోసం ఏ ఊరు మరీ దూర ప్రాంతాలు కాకుండా, మరీ దూర ప్రోగాలు అయితే మరీ చాలా దూర ప్రాంతాలు ఉన్నాయి, అట్లాంటి కాకుండా కొద్దిగా దగ్గరుండే ప్రాంతాలు, అలాగే కోటలో కూడా దగ్గరుండే ప్రాంతాలకి ఏ వసతులు కల్పించాలా, ఒకవేళ మీకు ఎక్కువటువంటి సౌకర్యాలు ఏంటి, మీకు అందుబాటులో టెంపోలు ఏమైనా ఉన్నాయా, అలాగే అవి ఏమంటారు ఆటోలు ఉన్నాయి, టాటా ఏసీలు ఏమన్నా మీకు అందుబాటులో ఏమైనా ఉన్నాయా, అవి కానీ చెప్తే అందుబాటులో ఉంటే ఓకే, అందుబాటులో లేకపోతే కూడా ఏ విధంగా ఏర్పాటు చేయాలనే విషయం కూడా ఆలోచిస్తాం. అలాగే బస్సులు కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కలిసి ఎట్ట పంపిస్తారు బస్సులు అని చెప్పి వాళ్ళు ఉదయాన్నే పైపించినట్టున్నారు. ఈ ఆర్టీసీ కాదు, ప్రైవేట్ బస్సులు మాట్లాడిన సిన్సియర్గా మనం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి. ఎందుకంటే నిన్న మీరు చూశారు ఫస్ట్ సభ బ్రహ్మాండంగా లక్షల్లో వచ్చారు జనాలు. కాబట్టి రేపు కూడా మన సభ అంతకన్నా ఇంకా బ్రహ్మాండంగా విజయం చేయాల్సిన బాధ్యత మన గూడూరు కాన్స్టిట్యూన్సీ మీద ఉందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఒక విషయం, మీ అందరూ కూడా కేఎస్ఎస్ పెండింగ్, కేఎస్ఎస్ అని తెలుసా, కుటుంబ సాధికార సారథులు, అవి పెండింగ్ సంబంధించినటువంటి కోట మండలంలో కొత్తపాడు, అలాగే 170 బూత్ సార్, 194 లక్ష్మమ్మ కండ్రిక, 198 తిమ్మానాయుడు పాలెం, అలాగే కోటలో 203 బూత్. ఎందుకంటున్నామంటే మీరు ముందు వరుసలో ఉన్నారు, అన్నిట్లో ముందు వరుసలో ఉన్నారు, కానీ ఈ భవిష్యత్తు గ్యారంటీలో మాత్రం బ్యాక్ ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు గెలవడం అది 100% గ్యారంటీ. మరో దాంట్లో కూడా ముందు వరుసలో ఉన్నారు. మేమందరమే సునీల్కి చెప్పండి, మాకు ఈ పని ఉందా ఆ పని ఉందని పరిగెత్తే మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని రిస్కించే రోజు జిల్లా నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. గూడూరు అంటే ప్రతి కార్యక్రమంలో ముందుంటారు. ఈ వార్డు సిస్టము, ఈ బాండ్ ఇవ్వడము, అది ఎందుకో కొంచెం వెనకబడుతున్నారు. ఇది కొంచెం కష్టతరమైనటువంటి పనే, టైం కూడా లేదు. ఇంట్లో చేరి కొడదామంటే సూరిటీ లాగా ఇస్తున్నాము. ఇవన్నీ మీకు రేపు పనికొస్తాయి అనేటువంటిది మిత్రుల విషయాన్ని కూడా కోరుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అతిథులు ఇద్దరు ఏదైతే మీరు చెప్తారో దాని ప్రకారం మాట తప్పకుండా కూడా మీరు ఎంతమంది తీసుకున్నామంటే అంతమంది కూడా మేము తీసుకొచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా చెప్పిన దానికంటే కూడా ఎక్కువ మందిని తీసుకునే విధంగా అదే ఎట్లా తీసుకొని పోవాలి. ఇక్కడి నుంచి బీజేపీపాలెం, ఇల్లూరు, అదేవిధంగా వాకడపల్లిలు, కొంత కోటపల్లిలు కూడా అవి కూడా చాలా దూరం కాబట్టి దాన్ని బట్టి పెద్దలు నిర్ణయం తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క క్రీడల వలన బహుళ ప్రయోజనాలు కలుగుతాయని వాకాడు గ్రామ పంచాయతీ ఉప ప్రథమ పౌరుడు పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల ప్లే గ్రౌండ్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వాకాడు సచివాలయం 1-2 పరిధిలోని క్రీడాకారులకు ఆటల పోటీలను పాపారెడ్డి ప్రారంభించారు. క్రీడల వలన శరీర దృఢత్వం, మంచి ఆరోగ్యం, పోటీతత్వం, ఐకమత్యం, మంచి నడవడిక తదితర ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అన్నారు. క్రీడా స్ఫూర్తితో రాజశేఖర్ రెడ్డి క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరత్నమ్మ, ఎంపీటీసీ కరుణాకర్, ఎంపీడీఓ తోట గోపీనాథ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు 2024 జనవరి 12వ తేదీ మన సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడను. ఈ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 6వ తేదీన శనివారం ఉదయం చిల్లకూరులోని గొల్లపల్లి గంగమ్మ వీధి గంగమ్మ గుడి పంచాయత్ ఆఫీస్ సర్కిల్ నందు మన కుటుంబ సభ్యులు అయిన కడివేటి చంద్రశేఖర్ మరియు పోతిరెడ్డి పెంచలయ్య సహకారంతో 2 సిమెంట్ బెంచ్లను బహూకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, గుడి కమిటీ సభ్యులు పిల్లల ధనంజయ, కాటూరి హరి, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కేఆర్ఎం వాట్సాప్ రాము, శివకుమార్ రెడ్డి, కుమార్ నాయుడు, మునిప్రసాద్, పెంచలయ్య, పిల్లల సీను, డీన్ శ్రీహరి, మురళి సీను, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలంలోని చిలకూరులో మన సచివాలయం ఆపోజిట్ గంగమ్మ గుడిని ఇక్కడ కొత్తగా నిర్మించడం జరిగింది. దాని కూడా వారోత్సవాలాగా రేపు 21వ తేదీ ఘనంగా కూడా ఇక్కడ వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దానికి భక్తుల సౌకర్యార్థం ఒక 2 బెంచులు మా ప్రసాద్ కోరిన ఎడల, ఎందుకంటే ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే మా ప్రగతి కుటుంబ సభ్యుడు అయినాడు. మా ప్రసాద్ కూడా అడిగిన వెంటనే ఇంకా మాట్లాడుకుంటా నేను ఒకటి, మా పెంచలయ్య గారు ఒక బల్ల, ఇద్దరం దేవుడికి 2 బల్లలు వేయించాలని ఈరోజు వేయించాం. మా పెంచలయ్యకి ప్రత్యేక అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఆయన వల్ల ఈ 2 బల్లలు కూడా ఇక్కడ వేయటుంది. ఆయన ముందు నేను ఇస్తాను ఒకటి అన్న తర్వాత వెంటనే నేను కూడా ఒకటి ఇద్దామని చెప్పి 2 బల్లలు ఇక్కడ వేయటం జరిగింది. ఇక్కడ పెద్దలు పిల్లల ధనంజయ్ గారు అన్న సహకారం చాలా ఉంది. అదేవిధంగా ఆయనకి సపోర్టుగా ఈ గుడికి నిర్మించే దాంట్లో ముఖ్య భూమిక పోషించిన కాటూరు హరి గారికి ప్రత్యేక అభినందనలు ఇద్దరికి తెలియజేయాలి. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు గ్రామంలో, దాంట్లో కొద్దిగా చనువు తీసుకున్న వాళ్ళలో 1-2 ఉంటారు. ఆ ఇద్దరు ఉండిన దానికి, ఆ ఇద్దరు కూడా ఈ గ్రామస్తులు అయిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా ముందు ఈ గుడికి మా వంతు ఇంకేదైనా అవసరాలుంటే ప్రగతి సేవా సంస్థ ఎల్లవేళలా దీనికి ఉంటుందని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ చెప్తుంది. ఎందుచేతనంటే చాలా గుళ్ళకి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి బల్లలు అయితే ఇప్పుడు చిలకూరులో కూడా 2 టెంపుల్కి మనం వేస్తున్నాం. ఇక్కడ ఆ పక్కన ఒక గుడికి, అక్కడ అర్జున్ వాళ్ళ గుడికి, 2 గుళ్ళకి కూడా మనం బల్లలు వేస్తున్నాం. దీనికి కూడా అడిగిన వెంటనే వేయటం జరిగింది. చక్కనైనటువంటి మందిరాన్ని నిర్మించినటువంటి కమిటీ సభ్యులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా చిన్న వయసులోనే అబ్బాయితో పాటు అందరూ కూడా చాలా బాగా మంచి గుడిని కట్టారు. సో ఇందులో ఆధ్యాత్మికంగా వీళ్ళు ప్రజలందరూ కూడా మనశ్శాంతి ఇచ్చే సందర్భంలో ప్రగతి సేవా సంస్థ కూడా 4వ వార్షికోత్సవ సందర్భంగా గత 2వ తేదీ నుంచి వరుసగా 11 రోజుల పాటు నిరంతరంగా కార్యక్రమాలు చేసుకుంటున్న సందర్భంలో ఇక్కడ మా సభ్యులైనటువంటి మా అధ్యక్షులైనటువంటి కడివేటి చంద్రశేఖర్ అన్న సొంత నిధులతో ఒక బెంచ్ను, మళ్ళీ పెంచలయ్య గారి నిధులతో ఇంకొక బెంచ్ను ఏర్పాటు చేసి ఇందులో ఈ గుడిలో మా భాగస్వామ్యం కూడా కల్పించినందుకు ఈ కమిటీ సభ్యులకు మనస్ఫూర్తిగా. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకెవరు లేరు కాబట్టి ఇంకా
నీ ఫోన్లో ఎవరు బుద్ధి లేదు. నేను పోయి అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరంలో పూజలు నిర్వహించబడిన అక్షింతలు 2 రోజుల క్రితం మండల కేంద్రమైన మనుబోలులోని పడమటి వీధి శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చేరుకున్న శనివారం నాడు ఈ అక్షింతలను అయోధ్య బాలరాముని చిత్రపటం మరియు కరపత్రాలను మనుబోలు మండలంలోని అన్ని గ్రామాలలోని ఆలయాలకు అందజేశారు. మరో 2 రోజుల్లోగా గ్రామాల్లోని ప్రతి ఇంటికి అయోధ్య బాలరాముని అక్షింతలు, చిత్రపటం, కరపత్రాలను అందజేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమరసత సేవా ఫౌండేషన్ మనుబోలు మండల కన్వీనర్ ఆలూరు రాము ఆచారి, మనుబోలు మండల ఆర్ఎస్ఎస్ బాధ్యులు జనార్దన్ రెడ్డిలు తెలిపారు. ఉంటే మీకు అర్జున వాళ్ళు చెన్నకేశ్వరం దేవస్థానం ఉంది. తర్వాత వచ్చేటప్పుడు అరుంధతి వాళ్ళు బ్రహ్మంగారి గుడి ఉంది. ఆ దేవస్థానం మనకి దేవాలయంకి వస్తారు కాబట్టి మనం అందజేస్తాం. దేవాలయంలో ఇటు శివాలయము, ఇటు వెనకాల ఒక కొంచెం పర్వత మీదకి వచ్చినప్పుడు సాయిబాబా గుడి ఉంది. 2 గుళ్ళకి ఇచ్చామంటే 2 గురంతా కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ అవుతాం. ఇక సాయంకాలం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? కొంచెం 3 రోజులు లేట్ అయింది రావాలి. 3 రోజులు ముందు రావాలి. అన్నిసార్లు మొదలైంది, కొంచెం లేట్ అయింది. దీనికి వచ్చేసి మనం పంపకం మనం ఆడికి పౌటర్ సరిపోతుంది. అట్లా ప్రతి గృహానికి చేయాలి ఎవరైనా. తర్వాత వచ్చేసి మనం ఆడికి వెళ్ళిన అక్షంతలో వాళ్ళు కొన్ని అక్షంతలు తయారు చేసుకునేది ఏంటంటే ప్రతి గ్రామంలో మనం ప్రతి ఇంటికి మనం తీసుకెళ్ళి ఇచ్చి రావాలి. ఆ ఇచ్చే క్రమంలో ఒకరు ఫోటో పట్టుకోవాలి, ఒకరు కరపత్రం పట్టుకోవాలి, ఒకరు అక్షంతలు పట్టుకోవాలి. 3 కానీ 4 కానీ లేకపోతే ఒక 4 కమిటీ మెంబర్లుగా కలిసి తెచ్చుకోమని చాలా. అదప్పుడు మీరు స్వామితో మీరు మాట్లాడుకొని ఈ పడవ రీతి, తూర్పు రీతి, ఉత్తర రీతి అని మీరు మాట్లాడుకొని మీరు ఒకరు దాన్ని కూడా ఆలోచించారు. అది అయోధ్య నుంచి వచ్చాయి, మనుబోలుకి వచ్చాయి. మనుబోలు నుంచి మేము ప్రతి పంచాయతీకి చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగాన్ని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం పంచేటప్పుడు మనం ఇళ్ళకెళ్ళి పంచుకోవాలి. దాన్ని ఒక 4 గ్రూప్గా చేరి ఒకరు కట్టప్పుడు మనం ఇళ్ళకెళ్ళి పంచుకోవాలి. దాన్ని ఒక 4 గ్రూప్గా చేరి ఒకరు కరపత్రం, ఒకరు ఫోటో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుగ్గరాజపట్టణం ఓడరేవు మంజూరు చేసిందని, ఓడరేవు నిర్మాణానికి టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రయత్నించకుండా గూడూరు ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడి. ఈ నెల 9వ తేదీ వెంకటగిరిలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు గూడూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపు. పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చిల్లకూరు వెంకట సుబ్బయ్య జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు శనివారం ముగ్గుల పోటీల నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రోహిణి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.